అనంత రియాలిటీ అద్భుతమైన ఆఫర్స్ ఫ్లాట్స్ మేళ ఇవన్నీ మనకెందుకు అబ్బా ఇప్పుడు. ఆ? గతంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు కలుసుకుంటే, అవును, గతంలోకి వెళ్ళి మన భూమి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటే పోలే. అయితే టైం ట్రావెల్ చేయవచ్చావు అన్నమాట. ఏరా సీనయ్య, ఏమి ఇట్లా వచ్చావు? అయ్యా 5 ఎకరాల భూమి ఉందయ్యా, కొంచెం డబ్బు అవసరం పడింది. మీకైతే 30,000కి ఇచ్చేస్తానయ్యా. 30,000? యాడా? ఇక్కడే తపోవనం దగ్గర అయ్యా. తప్పవనమా? కొనే తాత నువ్వు ఉండరా, 10,000 ఇస్తా. అయ్యా మొన్ననే వేరే వాళ్ళు 50,000కి అడిగారయ్యా. వాళ్ళకి ఇచ్చుకోపో. తాత 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 నా కొంప ముంచావు తాత. కదం అబ్బా, అరే ఇంకోటి వేద్దాం. ఊరు అవతల ఉన్న 20 ఎకరాలు పెడతా. 20 కాదు కానీ 50 పెట్టు. 50? సరే సై. అయ్యా 50 ఎకరాల మనకాడింది తాత 50 ఎకరాలు. అదేరా, బెంగళూరు రోడ్లో. బెంగళూరు రోడ్ లో మనకి 50 ఎకరాలు ఉంది తాత. అది తెచ్చి ఈ ఆటలో పెడతానవా? వద్దు తాత వద్దు. రే, అవన్నీ కంప చెట్లు రా, ఏముంది అందులో? కదం అబ్బా, మళ్ళీ పోయిందా? సై సై అంటూనే నా జీవితాన్ని సంకనాకిస్తానవు తాత. రే మనోడా, ఇంటికి వెళ్ళి ఆ భూమి పత్రాలు పట్టరాపో. నేను తీసుకురాను తాత, తీసుకురాను. ఇది సుబ్బయ్య పరువురా. నా భవిష్యత్తు బరువురా. రే మనోడా, ఇంటికాడికి వెళ్ళి 10 కేజీలు బంగారం పట్టరాపో, అమ్మేద్దాం. అమ్మేస్తావా? 10 కేజీల బంగారం అమ్మేస్తావా తాత? ఎందుకు? ఎందుకేమిట్రా, ఆ రంగగాడుండే ఆడు ఏదో టీవీ తీసుకొచ్చి సందంతా సౌండ్ పెట్టాడ్రా. మనమేమో తక్కువ తిన్నామా? మనం కూడా అరిపిద్దాం. తక్కువ ధరలో భూమి వస్తే కొనవు గాని ఒక్కలో టీవీ కావాలా? నాకే ఎదురు మాట ఇస్తావరా? ఓ తేబా, టీవీ గురించి తెలియదు కానీ పెద్ద మనగాడు బయలుదేరాడు, టైం ట్రావెల్ చేసి వచ్చాడు. టైం ట్రావెల్. ఇదిగో, ఇవి మామిడి తోట పత్రాలు. ఇవి తీసుకుని నాకు డబ్బులు ఇవ్వు. 10 ఎకరాల మామిడి తోట పత్రాలు ఆయనకి ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? ఏం అవసరం ఉంది? డబ్బు అవసరం వచ్చిందని. ఎంత అవసరం ఉంది తాత? 600. 600 కోసం మామిడి తోట పత్రాలు ఆయనకి ఇచ్చావా? ఏం చేద్దామని? అదేరా, పారిజాతం ఇద్దామని. పారిజాతం, అమ్మ పారిజాతము. 600 కోసం మామిడి తోట పాయే. తాత మంచి ఆటగాడే. లేకపోతే కేజీ బంగారు పెట్టి టీవీ కొంటాడా? బెంగళూరు హైవేకి 50 ఎకరాలు ఆటలో పెట్టి పోగొట్టేశా. తపోవనంలో 30,000కి ఎకరా వస్తా అంటే తక్కువ ధరలో అని తెలిసినా కూడా ఆ రోజు కొనలేకపోయా. ఆ రోజు అంత తక్కువ రేట్లోనే కొనలేదంటే ఈ రోజు పరిస్థితి ఎట్లా? వామ్మో, భూమి ధరలు ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఫ్యూచర్లో ఎట్లుంటాయో ఏంటో. ఫ్యూచర్ని చూసిన మనిషి. అవును, భూమి ధరలు గతంలో ఎలా ఉన్నాయో తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసు, ఫ్యూచర్లో ఎలా ఉంటాయో తెలుసుకుంటే పోలే. ఎస్ ప్లీజ్ చెప్పండి. నేను ప్లాట్ కొందాం అనుకుంటున్నాను సార్, దాని డీటెయిల్స్ చెప్పగలరా? ఎన్ని ఇంచులు కొనాలనుకుంటున్నారు? ఇంచులా? అదేమన్నా బట్టలా భూములా? ఇంచులేంటండి? జనరల్గా మనము గజాల్లో కొంటాము, లేకపోతే సెంట్రల్లో కొంటాము. ఇంచులేంటి? మీరు చెప్పింది నిజమే. మన తాతల కాలంలో ఎకరాలు కొనేవాళ్ళం, మన తండ్రుల కాలంలో గజాల్లో కొనేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంచుల్లోనే కొనగలం. ఇంచు కాస్ట్ ఎంతండి? జస్ట్ 1 lakh. ఏరియాని బట్టి రేట్ మారుతూ ఉంటుంది. ఇంచులా? సెంట్కి ఎన్ని ఇంచులు వస్తాయి? నాకు 5 సెంట్లు కావాలి సార్. మీ వెంచర్కి వెళ్ళి సైట్ విజిట్ చేద్దామా? తప్పకుండా. ముందు ఇవి పెట్టుకోండి. ఇవేంటి కళ్ళజోడు లావెక్కినట్టుంది? అవి VR గ్లాసెస్. మీరు ఏ సైట్ అయితే కొనాలనుకున్నారో అక్కడికి వెళ్లకుండా ఇక్కడి నుంచే ఆ సైట్ అంతా చూసే విధంగా అందులో ఉంటుంది.
ఇంకా మనం ఆ ఫ్యూచర్ జనరేషన్లో లేము. అవును, ఇందాక వీడియో చూసిన ఎక్కడది? హలో, అనంత రియాలిటీ. ఎందుకో మీరు చెప్పేది మార్కెట్లో అంత రేటు లేదనిపిస్తుంది సార్. లేదు సార్, కస్టమర్ల సాటిస్ఫాక్షన్ బేస్ చేసుకుని ధరలను నిర్ణయిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత భూమి, సొంత ఇల్లు ఉండాలనుకుంటారు. వారి కళలను నిజం చేయడమే మా వంతు బాధ్యత. మీరేనా కాల్ చేశారు? అవును సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. యా, ఇప్పుడే కస్టమర్స్తో డిస్కస్ చేస్తున్నాను. సెంట్ 3 lakhs అండి. అదే మీకైతే నా వైపు నుంచి కాస్త తగ్గింది. చూసావా, ఇంకోరు నష్టపోవడానికి రెడీగా ఉన్నారు. నేనంతా కనుక్కున్నా. అనంత రియాలిటీ వారు చాలా తక్కువ రేటుకే ఫ్లాట్లు ఇస్తున్నారు. నువ్వు తోడుంటావని తీసుకొచ్చాను. నాకెందుకో రీజనబుల్ అనిపిస్తుందిరా. సార్, నాకు మీరు చెప్పిన ప్రైస్ ఓకే. మీ వెంచర్లో ఎక్కడ భూమి ఉన్నా నాకు 5 సెంట్లు కావాలి. ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మనం ఆ ప్రొసీజర్స్ కంప్లీట్ చేద్దాం. చూసావా, మనం కూడా తీసుకున్నాం రా ఫ్లాట్. రే, ఇంకా ఫ్యూచర్లో తక్కువ రేటు దొరుకుతాయిరా. రారా పోదాం రా. ఫ్యూచర్లోనా? తక్కువ రేటుకా? మీకు కూడా కొనలేరు ఫ్యూచర్లో. అమ్మయ్య, ఇంకా నయము నాకు ఇలాంటి ఫ్రెండ్